కొన్నిసార్లు అనిపించి, నేను చేసేదే మీకు చెప్తున్నా, కొత్తగా ఏం చెప్పట్లా. ప్రతి రాత్రి ప్రభు పాదాల చెంతకు వెళ్ళినప్పుడు నేనంట, ప్రభువా ఈ దినమంతా నీకు ఆయాసకరంగా నేను ఎలాగైనా నడిస్తే, నా ప్రవర్తనలో ఏదైనా నీకు ఇష్టం లేనిది ఉంటే, నీకు అవిధేయంగా ఏదైనా ఉంటే ప్రభా నన్ను క్షమించు అంట ప్రతి రాత్రి. కొన్నిసార్లు మిస్ అవ్వచ్చులేండి. ఆల్రెడీ మనం ఒప్పుకున్నాం కదా, ప్రతిదినం అవసరం అంటే అవసరమే ఖచ్చితంగా. అంతము వరకు, మనం మరణించే వరకు ఇది ఖచ్చితంగా అవసరమే. సరే, ఇంతకీ దిద్దుబాటు 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 అంటున్నారు. ఏంటి దిద్దుబాటు అంటే? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక స్టూడెంట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారనుకోండి. రాసిన తర్వాత ఆ పరీక్ష ఫలితాలు రావటానికి మధ్యలో ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటి ఆ ప్రాసెస్? కరెక్షన్. పేపర్ కరెక్షన్కి వెళ్ళకుండా, పేపర్ దిద్దుబాటుకి వెళ్ళకుండా ఫలితాలు రానే రావు. ఇంగ్లీష్లో ఈ యొక్క వర్డ్కి ఏమని ఉంది అని ఇంగ్లీష్ బైబిల్లో చూసా. కరెక్షన్ అని ఉంది. దిద్దుబాటు నీకు అసహ్యము కదా అనే వచనం ఇంగ్లీష్లో చూస్తే కరెక్షన్ అని ఉంది. తెలుగు స్టడీ బైబిల్లో నేను చూస్తే క్రమశిక్షణ అని ఉంది. క్రమశిక్షణ నీకు చాలా అసహ్యం కదా, నా మాటలను వెనుకకు త్రోసివేసి ఉన్నావు కదా అని తెలుగు స్టడీ బైబిల్లో ఉంది. నాకు అర్థమైంది ఒకటే, ఏంటి దిద్దుబాటు అంటే, పిల్లలు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫలితాల కోసం ఎదురు చూసేటప్పుడు టీచర్స్ ఏ విధంగా దిద్దుతారో, ఆ దిద్దినప్పుడు ఎన్ని రాంగ్స్ ఉన్నాయి, ఎన్ని రైట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మనకు ఫలితాలు వస్తాయి కదా. మనము ఎప్పుడు దిద్దుబాటు చేసుకోగలమో, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కరెక్షన్ చేసుకోగలం. అవునా? అప్పుడు అర్థమవుతుంది. మనం ఇంట్లో కూర్చొని ఉంటే మనకు అర్థం అవ్వదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అర్థమవుతుంది, నేను ఎక్కడ తప్పు చేశా, ఈ రోజంతటిలో నేను పలానా వ్యక్తితో పలానా మాట మాట్లాడా కదా, అది తప్పు. దేవుని దగ్గరకు వచ్చి, దేవా నన్ను క్షమించు. చూడండి, ఒక చిన్న మొలకగా ఉందనుకోండి ఒకటి, అది తీయటం చాలా మనకి సులువ.